తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా ఉప్పల్ నియోజకవర్గ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఉప్పల్ మండలంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అక్టోబర్ 12న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లుగా మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్టేడియం ఆవరణంలో జరుగుతున్న ఏర్పాట్లు ఆయన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ బాధ్యతలు ఎం పరమేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. ప్రియాంక గాంధీని హాజరయ్యే విధంగా చూడాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లుగా హనుమంతరావు తెలిపారు. ఉప్పల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు విషయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని అన్నారు. जनरल सेक्रेटरी काय भाई अरे हां भाई 1 मिनिट మహేష్ కుమార్ కూడా చేయాలి. ఆనాడు దశలో ఉంటుంది పొద్దున స్టాచ్యూ ఇనాగ్రేషన్, సాయంత్రం ఆమె క్రికెట్ కూడా ఎక్కువ ఇష్టం కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబంలో ఆ జెనెటిక్స్ లో ఉన్నది. పేదవారి అగ్రకులలో పుట్టిన పేదవారి గురించి ఆలోచన చేసే శక్తి ఆ కుటుంబంలో ఉన్నది. దాన్ని కూడా అబద్ధం చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ. నువ్వు 10 ఏళ్ళు నువ్వు ఏ బీసీలకు చేసినావు. మా విశ్వనాథన్ గారు ఉండేటప్పుడు మేమందరం కూడా ఓబీసీ ఎంపీ కన్వీన్ చేసి 3 సార్లు కలిసినాం. నువ్వు బీసీల సంఖ్య ప్రకారంగా మంత్రి అంటే ఇయ్యవు, క్యాల్కులేషన్ చేయలే. ఇలా మా రాహుల్ గాంధీ గారు చేస్తా అంటే దానికి కూడా అబద్ధం చెప్తుండు. రాహుల్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా రిజర్వేషన్ ఎవరిలో వ్యతిరేకం, నువ్వు వ్యతిరేకం. 10 ఏళ్ళల్లో ఒక్కరికి చేసిన సాయం చెప్పు. నువ్వు నీకు నువ్వే నేను ఓబీసీలు అంటావు కనుక ఇలాంటి అబద్ధాలు చెప్పేదానికి ప్రతి కార్యకర్త గ్రామాలలో ఉండి, మండలాల్లో ఉండి పెట్టేది. గ్రామాలలో రచ్చబండ దగ్గర కూడా డిస్కషన్ చేయండి. ఏంది నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్తున్నావు. ఇందిరాగాంధీ కుటుంబం ఆయన వరికిరాదు. పండిట్ జవహర్లాల్ నువ్వు పక్కకు పెట్టి సర్దార్ పటేల్ ను ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. స్వాతంత్ర ఏది నిజాం పరిపాలన వ్యతిరేకంగా ఆ రోజు కొట్లాడే ఎవరు? కాంగ్రెస్, కమ్యూనిస్టులే. వీళ్ళ పాత్రనే లేదు. అప్పుడు బీజేపీ పుట్టలే. దానికి ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు కార్యకర్తలరా. అదేవిధంగా ఆ డిక్లరేషన్ ఇవాళ రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్తూ రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఏది తిట్టడం, రోజు స్టేట్మెంట్ ఇవ్వడం, అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి కార్యకర్తలరా రాహుల్ గాంధీ గారు ఒక దిక్సూచి ఆయనని అన్నాడు. నేను వస్తే తప్పనిసరిగా కులగన చేస్తాడు, కులగన చేస్తాడు. అదేవిధంగా 18 ఓట్లు కల్పించిన ఏకైక వ్యక్తి వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ. అదేవిధంగా పంచాయతీరాజ్, నగరపాలిక 73-74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు కూడా 5 సంవత్సరాలు పంచాయతీ ఎన్నికల జరిగిన వ్యక్తి ఆయన. అదేవిధంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వచ్చిందంటే టెలికాంలు ఇంప్రూవ్ చేసిండ్రు. ఇవాళ చెప్పకుండానే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి కనుక ఇది కూడా గ్రామాలలో చెప్తూ నరేంద్ర మోడీ చేసిన అబద్ధాలు, రాహుల్ గాంధీ గారు చేసిన